హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేంటి మీరు అన్ని రోజుల నుంచెల్లి కంటిన్యూయస్‌గా వీడియోస్ అయితే పెడతారని చెప్పేసి అయితే అన్నారు కదా! మరి ఎందుకు డిలే చేస్తున్నారనే కదా మీ అభ్యంతరం? సో, ఆ విషయాన్నయితే ఈ రోజుతో మీకు క్లియర్ చేయడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా స్టార్టింగ్ నుంచెల్లి ఎండింగ్ వరకైతే చూడండి. చాలా బాగుంటుంది. విషయం ఏంటిదనేది పూర్తిగా అర్థమవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మన ఛానల్ గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. విషయం ఏంటిది అంటే చాలా రోజుల నుంచెల్లి ఈ విషయాన్ని వీడియోలో ప్రస్తావిద్దాం అనుకున్నాను. కానీ వీలు పడలేదు. విషయం ఏంది అంటే ఆహ్, ఛానెల్ నేమ్ అయితే మార్చేద్దామనే ఉద్దేశ్యం అయితే ఉంది. సో, ఎందుకు అంటే ఈ ఛానెల్ నేమ్ మీద ఈ ఛానెల్ గురించి కొంతమందిని అడగడం ద్వారా అంటే కొంతమంది మాకు చెప్పడం ద్వారా తెలిసిన విషయం ఏంది అంటే, ఈ యొక్క ఛానెల్ నేమ్ ఉన్నంత వరకు ఈ యొక్క ఛానెల్ ఏదైతే ఉందో అది మానిటైజేషన్ గాని గ్రో కానీ అంటే డెవలప్‌మెంట్ గాని కావడం అయితే జరగదని చెప్పారు. సో, నాకైతే మరి ఎందుకో ఏమో అర్థం కాలేదు. అలా ఎందుకన్నారా? చూస్తే గనుక వెనక్కి తిరిగి చూస్తే గనుక అంటే ఈ యొక్క గడిచినటువంటి గడిచినటువంటి ఇయర్స్‌ని గనుక చూసుకున్నట్టయితే అంటే ఎప్పుడంటే ఈ యొక్క ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచెల్లి ఇప్పటి వరకు గడిచినటువంటి టైం చూసుకున్నట్టయితే గనక ఇంకా ఎక్కువ గ్రో అయితే కనిపించలేదు. సో, దానివల్ల మనకేమర్థమైంది అంటే ఛానెల్ మార్చేస్తే గ్రో అవుతుందేమోనని అని ఒక ఆలోచన అయితే వచ్చింది. సో, విషయం అయితే అదన్నమాట. మరి ఏం ఛానెల్ ఈ ఛానెల్ యొక్క నేమ్ ఏ నేమ్ డిసైడ్ జేశారు? ఏ నేమ్ సెట్ జేశారు? ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నారనే కదా మీ అభ్యంతరం? విషయం ఏంది అంటే, ఏ నేమ్ పెట్టాలనేది ఇంకా అనేది డిసైడ్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే, ఇప్పుడున్నటువంటి ఛానెల్ నేమ్ పెట్టేటప్పుడే టెక్ ఛానెల్స్ వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనం పెట్టేటువంటి నేమ్ ఏదైతే ఉంటుందో, అది యూనిక్‌గా ఉండాలనేది ఒక విషయం అయితే అందరికి తెలిసే ఉంటుంది. దానికోసానికైతే ఎతికి నేనైతే ఒక దానికి యూనిక్‌గా ఉండే నేమ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఛానెల్ నేమ్ అన్నమాట. మరి ఇప్పుడు ఆ ఛానెల్ నేమ్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి అనంగానే మళ్ళీ నేను కొత్త ఛానెల్ సెట్ చేయాలి. అంటే కొత్త నేమ్ పెట్టాలనుకుంటే గనక మళ్ళీ కొత్తగా ఒక 4, 5 పేర్లు సెలెక్ట్ చేసి, ఆ 4, 5 పేర్లు యూనిక్‌గా ఉండేటట్టు చూసి, అది గూడా యూట్యూబ్ ఛానెల్‌లో లేనటువంటి నేమ్ అయ్యేలా ఉండేటువంటి నేమ్స్ అయ్యేటట్టు చూసి పెట్టాలి గదా! మరి దానికోసానికైతే కొద్దిగా టైం అయితే పడుతుంది. అదేంటి ఈ యొక్క ఛానెల్ నేమ్స్‌ని సెలెక్ట్ చేయడానికి టైం అయితే బాగా పట్టాల్సిన అవసరం ఉండదు గదా! మనమే ఏదో ఒక రకంగా ఒక 4, 5 పేర్లు డిసైడ్ చేసి దానిలోకెళ్ళి ఏదో ఒక నేమే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! అంటారు గదా! సో, అది సెలెక్ట్ చేసుకోవడం గూడా మనకు కొంచెం కన్వీనియన్స్‌గా, కొంచెం ఫ్లెక్సిబుల్‌గా, కొంచెం డెవలప్‌మెంట్ అయ్యే విధంగా, కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయ్యే విధంగా ఉండే ఛానెల్ నేమ్ అయితే బాగుంటుందయితే అనిపించింది. సో, దానికోసం అయితే ఇంకా టైం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో అంటే రాబోయే వీడియోలలో అయితే మాత్రం గనక ఆ ఛానెల్ నేమ్ ఏంది అనేదైతే మీకైతే చెప్పడం జరుగుతుంది. సో, విషయం అయితే అదన్నమాట ఈ యొక్క వీడియోలో. మరి మీరు ఇందాక అంతకుముందు పెట్టినటువంటి వీడియోలో డిలే గాకుండా కంటిన్యూయస్‌గా వీడియోస్ వస్తాయని చెప్పారు గదా! మరి ఈ మధ్యల అప్పుడు చెప్పినటువంటి అప్పటి వీడియోకు మధ్యలో ఇప్పటి వరకు మీరు అంటే మీరు చెప్తున్నటువంటి ఈ టైం యొక్క వీడియో వరకు డీలే అనేది ఒక 10 డేస్, 15 డేస్ అయితే అయిపోయింది. మరి ఇలా గ్యాప్ ఎందుకు ఇస్తున్నారని అనుకుంటున్నారు గదా! గ్యాప్ అంటే మనకున్నటువంటి సిట్యుయేషన్స్, మనకున్నటువంటి ప్రెషర్ అంటే కొన్ని కొన్ని ఉంటాయి గదా! సో, కొన్ని చెప్పేవి ఉండొచ్చు, కొన్ని చెప్పరానివి ఉండొచ్చు. కానీ అన్నిటిని తీసుకొచ్చేసి యూట్యూబ్ ఛానెల్‌లో మనమైతే యూట్యూబ్ వీడియోలో అయితే మనమైతే అది చెప్పలేం గదా! సో, అందుకని చెప్పేసైతే కొన్ని చెప్పరాకుండా ఉన్నటువంటి వాటినైతే చెప్పడానికి లేదు. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక విషయం ఏంది అంటే, జెన్యూన్‌గా తీసి, జెన్యూన్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పేటువంటి ఛానల్స్‌నైతే ఎవరు ఆదరించరు. ఎవరు సబ్‌స్క్రైబ్ గాని, లైక్ గాని చేయరన్నమాట. ఇంకా స్టార్టింగ్ నుంచెల్లి డే స్టార్ట్ అయినప్పటి నుంచెల్లి డే ఎండ్ అయ్యే వరకు ఏమేం చేస్తున్నారనేది దాన్నేమంటాం కలగూర గంప లెక్క. ఏది దొరికితే అది అందులో పెట్టేసి, అందులో మొత్తానికైతే వాచ్ టైమ్ మొత్తానికైతే వీడియో యొక్క టైం అనేది
మేము 15-20 మినిట్స్ అవసరమైతే 25, 30 లోపల ఉండే అటువంటి విధంగా చేసి వీడియోస్ పెట్టే అటువంటి వాళ్ళకి మాత్రం ఆ వీడియో చూస్తారు. మరి అందులో ఏమున్నా గూడా అలాగే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు పైసలు గావాలి. వీళ్ళకి ఏదో ఒకటి క్లిక్ జేయడం గావాలి. అందులో ఏమున్నది, అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నదనే విషయం అయితే అవసరం లేదు అని కొంతమందికి మాత్రమే, నేను అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు. సో, విషయం అయితే అదనమాట. అలా కాకుండా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ వీడియోలో ఉంది అని చూసుకొని క్లిక్ జేసి దాని ద్వారా మనం ఎంతో కొంత అంటే కొత్త నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికైతే యూజ్ చేసుకోవాలి. అంతేకానీ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో ఒకప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్‌కు, ఇప్పుడున్నటువంటి యూట్యూబ్‌కు తేడా ఏంది అంటే, ఒకప్పుడు యూట్యూబ్‌లో జెన్యూన్‌గా ఫ్యాక్ట్‌గా ఉండే అటువంటి వీడియోలు అప్‌లోడ్ చేస్తే వాటిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి, కొన్ని ఆదర్శంగా తీసుకొని దాన్ని ఫాలో అయ్యి కొంత మంచి నేర్చుకునేవాళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ ఏంది అంటే, యూట్యూబ్ అనేది అసలు ఏఐ వీడియోస్ వచ్చిన తర్వాత ఏది ఫేకు, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిజం అనేది తెలుసుకోలేనంత ఇదిగా అయిపోయింది ఇప్పుడైతే. కాబట్టి యూట్యూబ్‌లో జరిగేటియన్నీ 99% ఫేకే ఉంటున్నాయి. ఓన్లీ 1% మాత్రమే జెన్యూన్‌గా ఉంటున్నాయి. దానివల్ల కొంతమంది నేర్చుకొని బాగుపడుతున్నారు. దానివల్ల కొంతమంది నేర్చుకొని చెడిపోతున్నారు. ఆ విషయం అయితే అదన్నమాట. మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి తెలివితేటలతోని యూజ్ చేసుకొని యూట్యూబ్‌లో ఏదైనా వీడియో వచ్చినా గూడా, యూట్యూబ్‌లో ఏదైనా ప్రమోషన్ వీడియో గానీ, ఏదైనా ఇట్లాంటి వీడియోస్ గానీ వచ్చినప్పుడు మనం వాటిని ఏం జేయాలంటే వాటిని తెలుసుకోవాలి. తెలుసుకొని అది నిజమా? ఫేకా? అని తెలుసుకున్నాంకనే మనం ఫాలో గావాలి. కానీ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ ఏంది? ఏది ప్రమోషన్ చేసినా అది నిజమని నమ్మేయడం, దాన్ని వాడడం, దాని ద్వారా వచ్చే పరిణామాలను ఫేస్ జేయడం. ఆ తర్వాత ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్పేయడం జరుగుతుంది. సో, అది కాకుండా మనకు దేవుడు ఏమిచ్చాడు? ఆలోచించి తెలుసుకునే అంత, అంటే మంచి చెడును వేరు చేసి తెలుసుకునే అంత బ్రెయిన్ ఇచ్చాడు. కాబట్టి దాన్ని వాడుకొని మనం మంచి వైపుకు పరుగులు తీస్తే గనక మనకంతా మంచే జరుగుతుందని చెప్పేసైతే నేను ఆ దేవుడినైతే కోరుకుంటున్నాను. సో, ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట. నెక్స్ట్ రాబోయే వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్‌తో, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.